అంత ఎమోషనల్ క్యారెక్టర్ అండి. మీకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ నాకు తెలిసి బయటకు వచ్చేటప్పుడు చాలా బరువుగా ఉంటుందండి హృదయం. నాకు గుర్తింపు కావాలి, గవర్నాయుడు నువ్వు నాకు కుస్తీ నేర్పించు అని చెప్పి చెయ్యిలో పెడతాడు. గవర్నాయుడు ఏంటంటే అది చేయి తొక్కుతాడు అనమాట. తొక్కి మిగతా వాళ్ళందరూ పైన పడిపోతారు. నాకు ఇంకా అక్కడ ఏమైనా పైకి వెళ్ళిపోయిందా, లేకపోతే అసలు థియేటర్లోనే ఉన్నానా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళిపోయిందా సోల్ అనే టైప్లో అనిపించింది నాకు. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 3 AM అవుతుంది. అంటే పడుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఆల్మోస్ట్ 2.5 hours నుంచి కూడా ట్రై చేస్తున్నా. కానీ ఎందుకో కానీ ఏ సినిమాకి కూడా మ్యాక్సిమం డిస్టర్బ్ అవ్వను గైస్. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. మోస్ట్లీ నేను సినిమానే ట్రీట్ చేస్తాను, ఎప్పుడు అది పర్సనల్గా తీసుకోను. బట్ ఈ సినిమా ఏంటంటే మరి యాజ్ అ ఫ్యాన్గా నేను అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యానా లేకపోతే ఏంటి అర్థం కావట్లేదు. చరణ్ అన్న నిజంగా అసలు ఎలా ఓకే చేసావో తెలియట్లేదు. బట్ చాలామంది ఫ్యాన్స్ ఈవెన్ ట్విట్టర్లో కూడా క్లైమాక్స్ ఆ పారా ఒలింపిక్ సీన్ ఏదైతే ఉందో అది చూసి చూడలేకపోతున్నారు అసలు. ఎందుకంటే ఒక స్టార్ హీరో, సో డ్యాన్స్ కరెక్ట్గా వేయగలడు, ఎలాంటి లుక్ అయినా జరగదీస్తాడు అనమాట. అలాంటిది పారా ఒలింపిక్ ఆ సపోర్టివ్ వెయిట్ పెట్టుకొని ఉన్నప్పుడు అసలు అదే ఇమేజ్ అలాగా రొటేట్ అవుతుంది మైండ్లో. అయితే సేమ్ టైమ్ ఆ సక్సెస్ని కూడా మనకి విజిల్ మూమెంట్ కళ్ళు తుడుచుకుంటే విజిల్ వేస్తాం. అఫ్కోర్స్ అంటే యాక్టింగ్ పరంగా కానీ ఒక కొత్తదనంలో కానీ హీ డెలివర్స్ ఫ్యాబులస్ జాబ్ అనమాట. అంటే ఇంకా ఏ అదర్ యాక్టర్ కూడా ఈ సినిమాని ఈ స్క్రిప్ట్ని చేయలేరు. ఒకవేళ చేసినా అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఇక్కడ చరణ్ గారు మాత్రం అసలు ఎంతలా ఇమిడిపోయారంటే చెప్తున్నాను కదా, ఆ డిస్టర్బింగ్ క్లైమాక్స్ ఎప్పుడైతే అనిపించిందో అక్కడే ఆయన విన్ అయిపోయారు. సో మనల్ని అంతలా కట్టిపడేసి ఎమోషనల్గా మనల్ని ఇంకా అరెస్ట్ చేస్తారు అంతే. ఇంకా సో చాలా రేరు ఒక సినిమా చూసి డిస్టర్బ్ అవుతాము అంటే చాలా రేర్ అనమాట. అప్పుడెప్పుడో నేను అర్జున్ రెడ్డి సినిమాకి సో ఇట్లా సినిమా అయిపోయిన తర్వాత ఒక 2 to 3 days అట్లా కొంచెం మైండ్ అంతా అదే సినిమా రన్ అయింది. మరి ఈ సినిమా నాకు ఎన్ని రోజులు రన్ అవుతుందో, అసలు ఏంటి బయటకు రాగలనో లేదో అలా అనిపించేస్తుంది నాకు నిజంగా. ఈ రోజుకి గైస్ చాలా రియల్ స్టోరీస్ ఉన్నాయి, మన ఎవరికి తెలియదు. వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా తీసుకొస్తాను. ఎందుకంటే చాలామంది ఉన్నారు అంటే సరిగ్గా తినడానికి తిండి లేక, సో ఫైనాన్షియల్గా సపోర్ట్ అవేమి లేక, సో ఎక్కడికి వెళ్ళలేక, వాళ్ళ టాలెంట్ ఉన్నా సరే అదే ఊర్లో అదే దగ్గర అలా ఇమిడిపోయి సో అదే అక్కడే ఎంత డౌన్ఫాల్ అయ్యారో చాలా స్టోరీలు ఉన్నాయి మనకి, అవన్నీ మనకు తెలీదు. సో ఇలాగ చూసినప్పుడు ఒక్కసారిగా మనం కనెక్ట్ అయిపోతాం అనమాట. ఎస్పెషల్లీ సినిమా తాలూకా మెయిన్ అట్రాక్టివ్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ అంతా గాలి తిరుగుతాడు అనమాట మన హీరో. అమ్మాయిని కొంచెం ఏదో అల్లరి చేసుకుంటా, లేకపోతే ఇంకోటి ఏదో క్రికెట్ ఏదో జనరల్గా ఆడుకుంటా సరదాగా అయిపోద్ది. నాకు గుర్తింపు కావాలి, గవర్నాయుడు నువ్వు నాకు కుస్తీ నేర్పించు అని చెప్పి చెయ్యిలో పెడతాడు. గవర్నాయుడు ఏంటంటే అది చేయి తొక్కుతాడు అనమాట. తొక్కి మిగతా వాళ్ళందరూ పైన పడిపోతారు. నాకు ఇంకా అక్కడ ఏమైనా పైకి వెళ్ళిపోయిందా, లేకపోతే అసలు థియేటర్లోనే ఉన్నానా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళిపోయిందా సోల్ అనే టైప్లో అనిపించింది నాకు. ఏఆర్ రెహమాన్ వెనక నుంచి ఇంకా పెట్రోల్ పోసి అంటించేస్తున్నాడు బీజిఎంతో. మా ఏమి సినిమారా నాయన. ఆ ప్రీ ఇంటర్వల్ అయిపోయింది, ఇంటర్వల్ అంతా అయిపోయింది. ఓకే నీకు ఇంకా నేర్పిస్తాను. ఒక డైలాగ్ ఉంటుంది, ఉంటావా పోతావా అని చెప్పి. ఏం రాశాడురా నాయన బుచ్చిబాబు నీకు. సినిమా మొత్తంలో నాకు అంత ఫెంటాస్టిక్ అనిపించింది. ప్రీ ఇంటర్వెల్ పోస్ట్ ఇంటర్వెల్ ఆ కుస్తీ సీన్స్ నేను దానికోసం మళ్ళీ వెళ్తాను గైస్. నాకు అసలు మ్యాడ్ అయిపోతున్నాను ఆ పర్టికులర్ సీక్వెన్సెస్ మాత్రం. మిగతాది ఎంత హై ఇచ్చాయో అవి, తర్వాత ఎమోషనల్ మూమెంట్స్ కూడా అంతే డిస్టర్బ్గా అంతే కట్టిపడేసేటట్టు. నిజంగా నేను ఇంక మాట్లాడడానికి కూడా ఇంకేం తెలియట్లేదు. మీరైతే నెక్స్ట్ వీడియోలో కొన్ని చెప్తాను గైస్, ఏమైనా అలాంటి స్టోరీలు ఉంటే. మీకేమైనా తెలిసిన కామెంట్లో చెప్పండి. మరి మీకు ఏ సీన్ బాగా నచ్చింది అంటే కామెంట్లో చెప్పండి.